ఈ సమాజంలో దీపాల్లాగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు కనుక ఈ సమాజంలో ఈ సేవకులే కాదు, ఈ సమాజంలో ఇంకా ఎక్కడెక్కడెక్కడ సేవలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయో వాళ్ళందరూ దైవజనులే. వాళ్ళందరినీ నా తండ్రి ఏర్పరిచాడు. వారందరూ గొప్పవాళ్లే. ఈ మారుమూల ప్రాంతంలో తింటున్నారో తింటలేదో, వచ్చేదెంతో రాందెంతో అయినా కష్టపడి పొట్ట మార్చుకొని నానా బాధలు పడి వెట్టి చాకిరి చేసుకుంటూ కూడా సేవ చేసే దైవజనులు ఉన్నారు. అయితే చెప్తున్నాను, సమాజం ప్రభావితం కావడానికి వారైనా వీరైనా హనోకైనా నేనైనా ఇక్కడున్న సిద్ధపడుతున్న వాళ్ళైనా దేనికి సిద్ధపడాలి? తన్ను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. మందిరం కాదు ముందు ప్రతిష్ఠ కావాల్సింది, సజీవ దేవాలయమై ఉన్న దైవజనుడు. వాస్తవానికి చర్చి అది కదా. ఎడ కూర్చున్నారేంది మీరు? ఏడ కాదు, ఆ రోడ్డు మీద టెంట్లు వేసి కూర్చుంటే నేను అక్కడికి వచ్చి కూర్చుంటారు, అవునా? ఎందుకని మందిరం ఇది కదా. మరి నేను ఆడ కూర్చుంటే మీరు ఆడ కూర్చోవటం ఏంది అంటే మీకు తెలుసు. ఏం తెలుసు? దైవజనుడు ఒక దేవాలయం అని మీకు తెలుసు. దైవజనుడు ఒక దేవాలయం. దైవజనుడు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. అతనిలో ఉండి దేవుడు మాట్లాడతాడని నేను పోయి ఊరు బయట వాగు దగ్గర కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుంటారు మీరు. లేదురా శాలేమని నేను ఆడబెట్టాడంట కోటం అని పొలోమని మళ్ళీ బళ్ళన్నీ అడి తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఊరు ఎంట్రన్స్లో చింత చెట్టు ఉంటే అక్కడ కూర్చున్నాను అనుకో, వస్తాయి బళ్ళు, ఆడికి వస్తాయి. ఏంది కోట వేడ కదా ఆడా? అరే మందిరం ఎక్కడైతే అక్కడే ఉంది, అక్కడ శాలేం రాజు అన్న ఉన్నాడు, ఆడికెందుకు అంటే అరే శాలేం రాజు అన్న ఎక్కడుంటే అక్కడ అదే మందిరం రా నాయన. ఆయనే ఒక దేవాలయం, దైవజనుడు ఒక దేవాలయం. ఇప్పుడు ప్రతిష్ఠితం కావాల్సింది ఎవరండి? దేవుని కోసం బతికి సమాజాన్ని బాగు చేసి 10 మంది జీవితాలు కట్టాలనుకున్న వాళ్ళు ముందు తమను తాము ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ ప్రతిష్టలు జరగకుండా ఈ ప్రతిష్ఠ ఎంత చేసినా బుస్సే. ముందు జరగాల్సింది దైవజనుడి కుటుంబం ప్రతిష్ఠింపబడాలి. ఆ తర్వాత ఈ ప్రతిష్ఠ, దేవునికి మహిమ. రెండవది ఎవరి ప్రతిష్ఠ తెలుసా? తనను వెంబడిస్తున్న వారు ఎంతమందో నాకు తెలియదు. ఆ కొద్ది మంది కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. మేము దైవజనుడి ఉపదేశంలో ఎదుగుతున్నాం కనుక సమాజం సేవకుడిని చూసిద్ది, ఆ పెంపకంలో ఎదుగుతున్న మా బతుకులు కూడా చూసిద్ది, మా కట్టు బొట్టు వ్యవహారాన్ని కూడా చూసిద్ది. కాబట్టి సమాజం ఎదుట మా ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలని సంఘము కూడా తమను తాము ప్రతిష్ఠించుకుంటే ఇటు దైవజనుడి ప్రతిష్ఠ, దైవజనుడి కుటుంబ ప్రతిష్ఠ, ఆయన ద్వారా పట్టబడిన సంఘం యొక్క ప్రతిష్ఠ, ఈ ప్రతిష్ఠ పర్ఫెక్ట్గా ఉంటే ఈ సంఘం అనేక సంఘాలకు కేంద్ర సంఘం అయింది. చుట్టుపట్ల ప్రాంతాల్లోంచి ఆత్మలు ఇక్కడ దాకా వచ్చి ఆరాధించుకునే పరిస్థితికి ఈ సంఘం వచ్చింది. చిలకలూరుపేట మీరు ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. మీ ఊళ్ళో చర్చిలు లేవైంది, ఎందుకు వచ్చారు పేటకి? ఆడెట్టుందో చూద్దామని వచ్చావులే అంటారా? లేదన్నా ఆరాధించడానికే వచ్చామంటారా? ఇక్కడ ఉన్నాయి కదా చాలా, ఆడికి ఎందుకు వచ్చా అంటే మొత్తానికి నీకేదో అనిపించింది, ఏదో దైవిక స్పర్శ నీకు అనిపించింది. ఇక అది మేళవాగ్గా దాని పక్కన గుమ్మనం పడింది, ఆ పైన ఇంక ఊరైనా సరే ఆడ నుంచి అయినా సరే రావాల్సిందే. అంటే దేవుడు కరెక్ట్గా కదిలితే ఇక్కడ కదిలాడు అనుకో, చుట్టుపక్కల ప్రాంతాల్లోంచి ఇక్కడికి రావాల్సిందే. ఎందుకో తెలుసా? ఎవరైతే అలాగూ తమను తాము అప్పగించుకుంటారో, అలాంటి త్యాగబుద్ధి, ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం వినండి, అలాంటి త్యాగబుద్ధి కలిగిన మనస్సు కలిగిన వారై ఉంటారో అలాంటి వాళ్ళలో దేవుడు నివాసం ఉంటాడు. వారు తాకినప్పుడు రోగులు స్వస్థత పొందుతారు. ఇక వాళ్ళ అందగత్తెల ఇవన్నీ కాదు, సమర్పణ, దైవిక స్పర్శ, పరిశుద్ధాత్మ ప్రభావాన్ని కలిగి ఉన్న వ్యక్తులైతే చాలు, దైవ వాక్యం కలిగిన వాళ్ళై, సత్ప్రవర్తన సత్సాక్ష్యం కలిగిన వాళ్ళైతే చాలు, సమాజం తప్పకుండా ప్రభావితమైద్ది. మాదిరిని చూసి కొంతమంది మారితే ప్రార్థనా శక్తి ప్రభావం తాకి బాగుపడి అనేక మంది దేవునికి కనెక్ట్ అవుతారు. అలాగా అనేక మంది సాక్ష్యాలు దావాలను వ్యాపించి సమాజాలు ప్రభావితమై ఎంతోమంది రక్షణలోనికి రావడానికి దేవుడు మనల్ని నింపి వాడుకుంటాడు. తమ్ముడా, దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఒక ఆత్మీయ సంఘంలో రక్షింపబడింది. మంచి ప్రార్థనా పరురాలు. ఏదైనా చెప్పు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగడం తప్ప రెండో తెలియని తల్లి. వృత్తికి చాకలి వృత్తి చేసేటువంటి మనిషి ఆమె. అంటే ఇళ్ళమ్మడి తిరిగి వాళ్ళు ఇడిచిన బట్టలు తీసుకొచ్చి మూటలు గట్టి తీసుకొచ్చి వాక్కి తీసుకెళ్ళి ఉతికేసుకునేటువంటి పరిస్థితి. రజక వృత్తి,
ఆమె. కానీ దేవుడిని నమ్ముకుంది. మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా? కానీ వింతైన విషయం తెలుసా, అలాంటి కుటుంబానికి చెందిన ఆమె రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే మంచాల మీద కూర్చున్న మగోళ్ళు లేచి నిలబడతారు. రియల్గా జరిగింది. మళ్ళీ ఈ కులం ఆ కులం అని లేదు. ఆమె ఏ బజార్లో గుండా పోతే ఆ బజార్లో మగోళ్ళు మంచాల మీద కూర్చున్న వాళ్ళు, అరుగుల మీద కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడతారు. మళ్ళీ ఆడ మనిషి ఆమెకు ఒక కుటుంబం, భర్త, ఆమె సంసారం ఆమెకుంది. కానీ ఆమె పోతుంటే వీళ్ళు లేచి నిలబడతారు. ఎందుకో తెలుసా? ఊరు మొత్తానికి తెలుసా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు కదిలి చేసిన కార్యాలు ఆ ఊరిని గుప్పుమని ఎలా చేశాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి కార్యాలు తెలుసా? గేదె పాలి లేదనుకో, 2 రోజుల నుంచి పాలి లేదనుకో, పల్లెటూళ్ళలో మరి పశువులే కదా వస్తారు. ఇట్లా అక్క గేదె పాలు ఇవ్వట్లేదంటే పోయిద్ది, దాని మీద చేయించిద్ది, నిలబడి ప్రార్థన చేసిద్ది, భారంగా ప్రార్థన చేసిద్ది, కూర్చోమ్మా అంటుంది, కదలకుండా గేదె పాలు ఇచ్చిద్ది. ఇంకా మళ్ళీ తనటం అనేది ఉండదు, సైలెంట్గా పాలు ఇవ్వాల్సిందే. తేలు కుట్టిందని వస్తారు, ఎగురుకుంటా. తేలు కుట్టితే ఎట్టుంటుంది తెలుసా మీకు? ఎంతమందిని కుట్టింది? చేతులు ఎత్తండి. భలే హాయిగా ఉంటుందంట తేలు కుడితే. నొప్పి, సలుపు భయంకరంగా ఉంటుందంట, ఎగరటమే. అప్పట్లో తేళ్ళు ఎక్కువ. ఆ తేలు కుట్టిన వాళ్ళు వస్తే వాడు ఎగురుకుంటా వచ్చేవాడు కూడా. బాగా వినండి అమ్మ, ఆడవాళ్ళు వినండి, మగవాళ్ళు కూడా వినండి. ప్రార్థన చేస్తే జీవం ఎలా ఉంటుంది, దైవశక్తి ఎలా పనిచేసేది అనేది చెప్తున్నాను నేను. ఎగురుకుంటా వచ్చినవాడు కూడా నూనె తీసుకొని యేసు రక్తం చేయమని చెప్పి అక్కడ రాసి ప్రార్థన చేసింది. అంతలావని ఎగిరేవాడు ఈ ప్రార్థన అయిపోయేసరికి సైలెంట్గా కూర్చుంటాడు. అంతలావని ఎగిరేవాడు గందరగోళం అయిపోయాడు. ఈ ప్రార్థన ఆమేన్ అనేసరికి కదలకుండా కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఆ విషయం దిగిపోయింది. అలాగున ఆ ఊరు మొత్తంలో ఎవ్వరికి ఏ ప్రాబ్లం అయినా, జ్వరమైనా, రోగాలైనా, ఏ ఇబ్బంది అయినా సరే ఆమె దగ్గర రావటం, ప్రార్థన చేయించుకోవడం. భర్త గమనిస్తూ ఉన్నాడు. ఆయనకేమో యేసు ప్రభు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే మా ఆవిడ మంత్రగత్తి అనుకుంటున్నాడు. రోజు అడుగుతాడంట, ఆ మంత్రం ఎందుకు చెప్పవే నాకని. మంత్రం లేదు, పాడు లేదా, యేసునామంలో ప్రార్థన చేస్తానంతే, నేను ఏ మంత్రం లేదు, పాడు లేదు, నా ప్రభు శక్తి వాళ్ళని తాగుతుంది, స్వస్థత పొందుతున్నారు అంతేనయ్యా అంటే ఎగిరి తంతాడంట. ఎందుకో తెలుసా? నా దగ్గర నాటకాలు ఆడతావే, భర్త దగ్గర దాచొచ్చా? నువ్వు నా దగ్గరే దాస్తున్నావు అంటే మామూలు దానివి కాదు, నువ్వు ఎన్ని దాచావో నా దగ్గర అని కొట్టేవాడంట. మళ్ళీ ఎవడన్నా తేలుగుట్టినోడు వస్తే ఆయన కళ్ళ ముందే అక్క తేలుగుట్టింది అక్క అనుకుంటా వస్తే ఆమెతో నూనె రాసి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆమెననేసరికి అక్కడ తగ్గిపోతుంది. మళ్ళీ బాత్రూంలో బకెట్ తీసుకెళ్ళి నీళ్ళు పెడతాడంట. ఆమె పోసుకునేటప్పుడు ఆమె బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి, ఇదిగో నీ భర్తను అయి ఉంటే నేను నీళ్లు మోస్తున్నాను నీకు, ఆ మంత్రం ఎందుకు చెప్పవే అంటాడంట. అప్పట్లో ఈ మంత్రాలు ఉండేగా. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆవిడ మంత్రగత్త అనుకుంటున్నాడు. ఆమె చెప్పింది ఒకటే సమాధానం, ఏ మంత్రం లేదయ్యా, ఏ తంత్రం లేదు, నా ప్రభు నామంలో ఉన్న శక్తి అయ్యా, అది యేసు నామంలో ఉన్న బలం, అది ఆ నామం అన్ని నామముల కంటే పైనామము, ఆ నామం ఎత్తి ప్రార్థన చేస్తే దానివల్ల జరుగుతున్న ప్రభావం ఇది. నీకు అర్థం కావట్లేదు నేను చెప్పినా, నాకు మంత్రాలు తంత్రాలు తెలియచావయ్యా, నేను అసలు ఆ సెక్షన్ నాది కాదు అని ప్రార్థన చేసుకునేదాన్ని, నాకేం తెలుసా ఈ మంత్ర తంత్రాలు అంటే. మళ్ళీ పటాపటా కొట్టేవాడు, నా దగ్గర దాస్తావు. ఒకరోజు పొలానికి వెళ్ళాడు, బామ్మర్ది వరుస అయ్యేవాడిని తీసుకొని పొలానికి వెళ్తే ఆ పొలంలో పని చేస్తుంటే, ఆ పని చేసేటప్పుడు ఈ బామ్మర్ది వరుస అయ్యేవాడికి మండ్రగబ్బ కుట్టి వాడు ఎగటం మొదలు పెట్టాడు. బాగా అయిపోయింది నా పని అని. కొంతమందికి ధనుర్వాతం అనే జబ్బు ఉంటుంది. కాస్త ఇట్లాంటి వాతపు ఒళ్ళు ఉన్నోళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటారు. తలకిందులు అయిపోయి కళ్ళు తేలేసాడు. ఏందిరా అంటే ఇది కుట్టింది బావా అని చూస్తే అది మండ్రగబ్బ. అది ఏం కాదురా అంటే ఇటు తేలేస్తున్నాడు కళ్ళు. అయిపోయింది బావ, నేను బతకను బావ అని చెప్పని తీసుకెళ్ళి చెట్టు కింద బండేసి, అరే ఇంటికి పోదాంరా, మీ అప్ప అంటారుగా, అప్ప ఏదో అంటదరా, 4 ముక్కలు అంటది, ఊరకనే తగ్గిపోయింది, ఎందుకు భయపడతావు అంటే, ఏ కాదు బావ ఆడదాకా వచ్చే పరిస్థితి లేదు, నా పని అయిపోయింది అంటున్నాడు.
అప్పుడు ఏం చేయాలా, ఈయనకేం చేయాలో అర్థం కాక ఆ తలగొడ్డు తీసి, ఆ పారాడబడేసి తలగొడ్డు తీసి మెడలో వేసుకొని, కాలువలు భారతేగా పొలాల్లో, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని దోసెడితో నీళ్లు తీసుకొచ్చి ఆడికి ఏడైతే తేలు గుట్టిందో ఆడ పోసి వాళ్ళ ఆవిడ మోకాళ్ళు వేసిద్దిగా, అట్నే మోకాళ్ళు వేసి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఏమన్నా తెలుసా? నా భార్య దేవుడవైన యేసు ప్రభువా, నా భార్య దేవుడవైన యేసు ప్రభువా, నీకు ఎట్ట చెప్పాలో ఏం చేయాలో నాకైతే తెలియదు, ఆ అమ్మకి తెలుసు, నాకు తెలియదు. వీడు తెచ్చేటట్టున్నాడు అదురుపోయి, దయచేసి ఇన్ని బాగు చేయి, ఇన్ని స్వస్థపరచు, వీడికి ఆ విషయం విరిగిపోవాలి యేసు ప్రభా, విరిగిపోవాలి యేసు ప్రభా అని చెప్పి ఇక మొత్తుకుంటున్నాడు. అది ఇంత వాడు నిద్రపట్టాడు. ఏంది వీటి సౌండ్ చేయట్లేదని ప్రార్థన ఆపి లేచాడు. లేచి హాయిగా నిద్రపోతున్నాడు. తట్టాడు, ఎరా ఎట్టుంది అన్నాడు. బావా నీకు కూడా మంత్రం అన్నాడు వాడు. నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు బావ? నీకు కూడా నేర్పిందా? నువ్వు కూడా నేర్చుకున్న మంత్రం అంటే అప్పుడు అర్థమైపోయింది అతనికి. ఇక అదే లేచి ఆ కండో మెడలో వేసుకుని వెళ్తున్నాడంట పొలానికి అడ్డం పడి. బావ ఎక్కడికి వెళ్తున్నా అంటుంటారా, నేను ఇంటికి వెళ్ళాలన్నా. ఏడుస్తా వెళ్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరుగుతుంది? ఏం బావ? ఉండు అంటే ఆగురా, నేను వెళ్ళాలా అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళిపోయి భార్య 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట. నన్ను క్షమించమ్మా అని 2 కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట, భార్య కాళ్ళు పట్టుకొని. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏం చేసావు? ఎందుకంటే మెంటలోడు కదా, మళ్ళీ కాళ్ళు నీళ్లు తోడతాడు, మళ్ళీ కొడతాడుగా, కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఏం కొడతాడు, గడగడలాడిపోతున్నామే. అప్పుడు ఏడుస్తా చెప్పాడు, నిజంగా నువ్వు ఏ మంత్రగతివో ఏ మంత్రం ఉందో నీ దగ్గర అనుకున్నాను. కాదు, మంత్రం లేదు, తంత్రం లేదు, నీవు నమ్మిన దేవుని నామంలోనే శక్తి ఉంది. అది యేసునామం. నీకు తెలుసా, ఆ ఊర్లో మొదటి సేవకుడు ఆయన అయ్యాడు. ఆమె భర్త మొదటి సేవకుడు అయ్యాడు. ఆయన ఆమె ఇద్దరు కలిసి సేవ చేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదించారు ఆ ప్రాంతంలో.